అర్జునుడు కృష్ణుడి వంక తిరిగాడు. తిరిగి అన్నాడు, ఏదైనా ఒక అపూర్వమైన విషయాన్ని ఈ మయుడి దగ్గర మనం పుచ్చుకోవలసింది ఏది ఉంటుందో మీరు ఆలోచన చేసి నిర్ణయం చెయ్యండి అన్నాడు. అది అపూర్వమైనదయ్యి ఉండాలి. ఎందుకని ఆయన యొక్క శిల్పకళా చాతుర్యం అటువంటిది. ఆయన అటువంటి నిర్మాణములు చెయ్యగలడు. కాబట్టి అటువంటి నిర్మాణం ఏదైనా చేసి ఇమ్మనండి అన్నాడు. ఇక్కడ మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించాలి. అసలు మయుడికి ప్రాణభిక్ష పెట్టిన వారెవరు? అర్జునుడు. ప్రాణభిక్ష పెట్టినటువంటి వాడు అర్జునుడైతే ఆ అర్జునుణ్ణి ఏదైనా కోరుకోమని అడిగితే తాను కోరుకోకుండా కృష్ణుడికి అప్పచెప్పాడు. తనకి ఏది ఉంటే బాగుంటుందో అది మయుణ్ణి అడగమని. ఇప్పుడు మయుణ్ణి అడిగినప్పుడు కృష్ణుడు ఏది అడగాలి? అర్జునుడికి ఏది ఉపయుక్తమో అది అడగాలి. ప్రత్యుపకార బుద్ధి అంటే. కానీ లోకంలో ధర్మం అని ఒక మాట ఉంది కదా. నేను మా అబ్బాయి మా ఇంట్లో ఉన్నాం అనుకోండి, మా ఇంటికి వచ్చి మా అబ్బాయి పేరు మీద మీరు శుభలేఖ ఇచ్చారనుకోండి, నా పెద్దరికం ఏమైపోయినట్టు? నా పేరు మీద కదూ శుభలేఖ ఇవ్వాలి. నా కొడుకుతోనే మీకు పరిచయం ఉన్నా, నా కొడుకుకే మీరు స్నేహితులైనా మీరిచ్చిన శుభలేఖ మాత్రం నా పేరు మీద ఉండాలి. అది నాకు గౌరవం కాదు, నా కొడుక్కి గౌరవం. వాడు ఆ శుభలేఖని తాను తీసేసుకున్నాడు అనుకోండి, అది నాకు అగౌరవం ఏం లేదు. నా గౌరవము నా అగౌరవము నా యొక్క సంస్కృతి చేత నిర్ణయింపబడతాయి, నా శీలం చేత నిర్ణయింపబడతాయి. నా కొడుకు గౌరవం పోతుంది. తండ్రి పేరు వ్రాయబడని శుభలేఖ తాను పుచ్చుకున్నాడు, అది మర్యాద కాదు. పుచ్చుకుని కలం తీసి సున్నా చుట్టి మా నాన్నగారి పేరు వ్రాయండి అని ఇచ్చాడు అనుకోండి, వాడి గౌరవం నిలబడింది. కృష్ణుడు అర్జునుడి కోసం కోరాలా, ధర్మరాజు గారి కోసం కోరాలా? పాండవులు 5 ఒక చేతి 5 వేళ్ళు, వాళ్ళ ఐకమత్యత అటువంటిది. వాళ్ళు ఎప్పుడు విడివిడిగా ఏమీ కోరుకోలేదు. రాజ్యం అంతటికీ ధర్మరాజు ప్రభువు. ధర్మరాజు గారి కీర్తి వైభవం ప్రకాశించేది కోరుకుంటే అర్జునుడు సంతోషిస్తాడు తప్ప, ధర్మరాజుకి కానిది అర్జునునకైనది అని కృష్ణుడు అడిగాడు అనుకోండి, అది ధర్మానికి నిలబడుతుందా? నిలబడదు. ఇలా తల తిప్పి చూసి అడగమన్నప్పుడు అడిగేయడం కాదు, అడగడంలో ధర్మం పాటించడం గొప్ప. అడుగడుగున ధర్మమే నిలబెడుతుంది. అందుకే శ్రీరామాయణము, భారతము, భాగవతము ఈ 3 కూడా మన జాతికి ప్రాణప్రదములు. ఈ 3టిని బాగా చదువుకుంటుంటే, ఈ 3టిని జ్ఞాపకం తెచ్చుకుంటుంటే, ఈ 3టిని వింటూ ఉంటే ధర్మము మనసులో స్మరణకొస్తూ ఉంటుంది. ధర్మము ఎంతగా స్మరణకొస్తే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను చెప్తున్న మాట, భగవంతుని చేతి పనిముట్టుగా మీరు ఇమిడిపోతారు. ఎక్కడ ధర్మం ఉన్నదో ఆ వస్తువునే ఆయన పనిముట్టుగా స్వీకరించి వ్యవస్థని దిద్దుకుంటాడు. ఈశ్వరుడు ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఎవరు ధర్మాత్ములయ్యున్నారో వారిని ఆదరిస్తాడు. వాళ్ళనే తన చేతి పనిముట్టుగా తీసుకుంటాడు. తీసుకుని వాళ్ళని ఆదర్శంగా పెట్టి సమాజాన్నంతటినీ సంస్కరిస్తాడు. భగవంతుడి చేతి పనిముట్టుగా మారడం, భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావడం కన్నా రక్షణ వేరొకటి ఉంటుంది ఆ లోకంలో, ఇంకేం ఉండదు. కాబట్టి ధర్మమే రక్షణ. ధర్మాన్ని విడిచిపెట్టుకోవడము అంటే భగవంతుడికి దూరం అయిపోవడం. భగవంతుడికి దూరం అయిపోవడము అంటే అన్ని రక్షణలకి దూరం అయిపోవడం. ధర్మాన్ని పట్టుకోవడము అంటే భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడడం. భగవంతుని అనుగ్రహం చేత సర్వకాలములయందు సర్వదేశములయందు రక్షింపబడుతుండడం. ధర్మమే ప్రమాణము. అందుకే కృష్ణుడు అన్నాడు మయునితో, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగుదాని నొక్క సభగాత్రి కపూర్వముగాను నర్చి చిచ్చర గొనిరమ్ము నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం అన్నాడు. నువ్వు అద్భుతమైన విషయాన్ని దేన్నైనా ఇస్తానంటున్నావుగా, కురుపతికిన్ యుధిష్ఠిరునకున్, అది ధర్మం అంటే. నువ్వు ఎవరికి ఇవ్వాలో తెలుసా బహుమానం? యుధిష్ఠిరునకి ఇవ్వాలి. ఎవరు యుధిష్ఠిరుడంటే? ధర్మరాజు. కురుపతి అయినటువంటి ధర్మరాజుకి ఇవ్వాలి. ఎవరైనా సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా
ఈ భూమండలంలో ఉండేటటువంటి సమస్త రాజుల చేత కీర్తింపబడి కప్పాలు కట్టించుకోగలిగినటువంటి సార్వభౌమ పదవి యందు నిలబడినటువంటి ధర్మరాజు గారికి అలా నిలబడి ఉన్నాడు ఆ ధర్మరాజు లేడు. దుర్యోధనుడు అర్ధరాజ్యం ఏలుతున్నాడు, ధర్మరాజు గారు అర్ధరాజ్యం ఏలుతున్నాడు. అర్ధరాజ్యం ఏలుతున్నటువంటి ధర్మరాజు సకల క్షితిపతి కాడు. కాని వాణ్ణి కృష్ణుడు అలా అనొచ్చా? అనడం దోషభూయిష్టం కాదా, అబద్ధం కాదా? మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. యోగి నోటి వెంట వచ్చింది నిజమవుతుంది, యోగి నిజం మాట్లాడడం కాదు. యోగి నిజం మాట్లాడా అబద్ధం మాట్లాడా కాదు, యోగి నోటి వెంట ఏది వచ్చిందో అది నిజమవుతుంది. అంటే ఈ సభని అడ్డుపెట్టి చాలాసేపు ఆలోచించి కదూ అడిగాడు కృష్ణుడు సభని. ఈ సభని అడ్డుపెట్టి ఆయన ఆశీర్వచనం చేస్తున్నాడు. ఈ సభలోనే రాజసూయాగం జరుగుతుంది. ఈ భూమండలంలో ఉన్నటువంటి సమస్త రాజరాజన్యుల చేత నీరాజనములు అందుకుంటాడు ధర్మరాజు, సార్వభౌముడవుతాడు. అది ఆయన నోటి వాక్కు, అది ఆయన నోటి వాక్యే ఆశీర్వచనం. భగవంతుని యొక్క సంకల్పమే మనకు శ్రీరామ రక్ష. అందుకే మన చిన్నతనంలో పిల్లల్ని పడుకోబెట్టి నీళ్లు పోసినప్పుడు చిట్ట చివర ఓసారి నీళ్లు తిప్పి శ్రీరామ రక్ష అంటుంటారు. రామచంద్ర ప్రభు యొక్క రక్ష రక్ష. మన రక్ష ఏమి రక్ష? మనం రక్షించగలమా? పరమేశ్వరుడు రక్షిస్తూ ఉండాలి నిరంతరం. అందుకని కురుపతికిన్ యుధిష్ఠిరునకున్ సకల క్షితిపాల సేవ్య సుస్థిర విభవాభిరామునకతి ప్రమదంబుగా రత్నరాజి సుందరమగు దానినొక్క సభ ధాత్రి కపూర్వముగాను నర్చి. నువ్వు నిర్మించి ఇవ్వవలసినటువంటి సభ సామాన్యమైనటువంటి సభ కాకూడదు. అది రత్నముల చేత పొదగబడినదై అసలు ఈ భూమండలంలోనే ఎప్పుడూ ఎక్కడా ఎవరి దగ్గర లేనంత గొప్ప సభనొక దానిని కొనిరమ్మో, తొందరగా చేసి తీసుకురా. నీదైన శిల్ప కళా కుశలత్వమేర్పడం. నువ్వు దానవ శిల్పివి, చాలా గొప్ప శిల్పకళా నైపుణ్యం ఉన్నవాడివని కదా చెప్తారు. నీ శిల్పకళా వైభవమంతా కూడా ప్రకాశించేటట్టుగా, అబ్బా ఏమి సభ అండి అని ఆ సభ చూడగానే నువ్వే గుర్తు రావాలి. ఎవరు నిర్మించారు ఈ సభ అని అడగకూడదు. మయుడు తప్ప ఎవరు నిర్మించగలరు? మయ సభ అనాలి. అటువంటి సభను ఒకదాన్ని తీసుకురా. ఆ సభ ఇతపూర్వం కానీ ఇప్పుడు కానీ వచ్చే కాలంలో కానీ వేరొకరికి చెందినది కానీ వేరొకరికి అటువంటిది ఉన్నది కానీ కారాదు. అంత గొప్పదవ్వాలి. అంత గొప్ప సభను ఒక దానిని నిర్మించి తీసుకురా అన్నాడు. అమ్మ బాబోయ్ చాలా పెద్ద కోరిక కోరారు అనలేదు. పొంగిపోయాడు మయుడు. పొంగిపోయి ఆయన అన్నాడు, ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈతని పెర్మికింతగన్ ఎమ్మి ఉనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానమ్ములిట్టివే అని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆయన అన్నాడు, తప్పకుండా నిర్మిస్తాను సభ. ఎటువంటి సభను నిర్మిస్తానో తెలుసా? ఈ మనుజేంద్రుడు ఇంద్ర ధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున. ఈ భూమండలంలో ఈ మనుజేంద్రుడు మనుష్యులకందరికీ కూడా ఇంద్రుడు, అంటే సమస్త మానవాళికి ప్రభు అయినటువంటి ధర్మరాజు పైన ఉన్నటువంటి స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి కన్నా, పాతాళ లోకాన్ని ఏలుతున్నటువంటి దానవ చక్రవర్తి అయినటువంటి బలి చక్రవర్తి కన్నా ఈతడే గొప్పవాడు. కాబట్టి ఇతడే ఇటువంటి సభని అనుభవించడానికి, ఇటువంటి సభని తనదిగా పొంది ఉండడానికి అర్హత ఉన్నవాడని సమస్త ప్రపంచం కొనియాడేటట్టుగా నేను అటువంటి సభను నిర్మించి తీసుకొచ్చి ధర్మరాజుకి ఇస్తాను. ఇక్కడ నిర్మిస్తానంట లేదు. సభా ప్రాంగణాన్ని నిర్మించడం అంటే ఇక్కడ నిర్మించాలి అంటే ఇక్కడ సభని నిర్మాణం చేయండి అంటే ఇక్కడ కట్టాలి. అలా అంట లేదు మయుడు. కొనితెమ్ము చెచ్చరం అన్నాడు కృష్ణుడు. ఎక్కడో కట్టి ఇక్కడికి పట్టుకురా అన్నాడు. అసలు అదో విచిత్రం. ఆయన అంటున్నాడు, నేను తెచ్చేది ఎటువంటిదై ఉంటుందో తెలుసా? చేస్తున్నాం కానీ వాళ్ళు దానికి అర్హులా, ఈ సభని కాపాడుకోగలరా అని నాకు అనుమానం లేదు. ఇతను మనుజేంద్రుడు. ఎందుచేత ఆ మాట వచ్చింది మయుని నోటి వెంట అంటే
ఒకానొకప్పుడు ఇంద్రుడికి రాజ్యం పోతే ఉపేంద్రుడై ఇంద్రుడికి తమ్ముడై వామనమూర్తి అయి బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుని మళ్ళీ ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. అదే శ్రీ మహావిష్ణువు ఆ బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్నంతటినీ తీసుకుని ఇంద్రుడికి ఇచ్చేసినప్పుడు వరుణపాశవుల చేత బలిచక్రవర్తిని కట్టేస్తే బలిచక్రవర్తి నిరాధారుడై సభలో నిలబడిపోతే ఆయన భార్య వింధ్యావళి వచ్చి ఏడిచి, నువ్వు కోరుకున్నదంతా 3 అడుగుల నేలగా ధారపోసేశాడే నా భర్త, ఎందుకు ఇలా బంధించావు వరుణపాశములతో అని అడిగితే, నేను బంధించలేదమ్మా, ఎవ్వని కరుణింప నిశ్చయించితివాని అఖిల విత్తంబునే అపహరింతు అన్నాడు. ఎవరిని రక్షించాలనుకుంటానో వాళ్ళ సమస్త విత్తాన్ని తీసుకుని పరీక్ష చేస్తాను. బలిచక్రవర్తిని నేను అనుగ్రహిస్తున్నాను. ఇతను పాతాళ లోకానికి ప్రభువు అవుతాడు. దిక్పాలకుల యొక్క ఆజ్ఞ ఇతనికి వర్తించదు. ఇతనిని నా శంఖచక్రములు సర్వదా కాపాడుతుంటాయి, నా శంఖచక్రములను ఇతనికి కాపలాగా ఉంచుతున్నానన్నాడు. ఒకనాడు బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే, ఒకనాడు ఇంద్రుడికి రాజ్యం ఇచ్చినవాడు శ్రీ మహావిష్ణువే. ఇవాళ ధర్మరాజు గారిని సార్వభౌముణ్ణి చేసేవాడు శ్రీ మహావిష్ణువే. ఇంద్రుడికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు, బలిచక్రవర్తికి రాజ్యం ఇచ్చిన నాడు రాజ్యం ఒక్కటే ఇచ్చాడు. ధర్మరాజుకి రాజ్యం ఇప్పించడానికి కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడి రథం మీద సారథిగా కూర్చుని కొన్ని కోట్ల మంది ప్రతివీరులందరూ తెగటారిపోయేటట్టుగా చేసి ధర్మానికి ఆలవాలము పాండవులు కనుక పాండవ పక్షపాతి శ్రీకృష్ణ భగవానుడు అయ్యాడన్న కీర్తి సుస్థిరంగా కట్టపెట్టి పాండవుల యొక్క కథ, వాళ్ళ ధర్మం ఈ భూమండలంలో నరులందరూ చదువుకుని యుగాలు మారిపోయినా అనుష్ఠించేటట్టుగా వాళ్ళ కీర్తిని ప్రకాశింపచెయ్యడానికి నడుం కట్టినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమైన కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి ధర్మరాజు కన్నా గొప్పవాడా ఆ ధనుజేంద్రుడైన బలిచక్రవర్తి గాని స్వర్గాధిపతి అయినటువంటి ఇంద్రుడు గాని కాదు. కాబట్టి నీ పరిపూర్ణ కటాక్ష వీక్షణములకు పాత్రులైనటువంటి వాళ్ళు వీళ్ళు. కృష్ణుని యొక్క అనుగ్రహము ఎంత ప్రకాశవంతంగా, ఎంత ప్రస్ఫుటంగా, ఎంత పరిపూర్ణంగా పాండవుల యందు ప్రసరించిందో మయుని యొక్క బుద్ధికి ఎక్కడో ఒక్క చోట తళుక్కున తోచక తోచింది ఈశ్వరానుగ్రహంగా. అందుచేత నోటి వెంట ఆ మాట వచ్చేసింది. ఈ మనుజేంద్రుడు ఇంద్రధనుజేంద్రుల కంటే మహావిలాస సౌఖ్యముల పెద్ద ఇద్ధరణి కావున ఈతని పెర్మికిందగన్ ఎమ్మి నొనచ్చదన్ సభమణి ప్రభనొప్పగా దేవతా విమానమ్ములిట్టివేయని జనమ్ములు దానిని మెచ్చి చూడగన్. ఆ జనులందరూ కూడా మయసభని చూసి, ఓ దేవతల యొక్క సభలు, దేవతల యొక్క విమానాలు ఇలా ఉంటాయి అని దీన్ని చూసి చెప్పుకోవాలి. ఎందుకని వాళ్ళు దేవలోకానికి వెళ్ళి చూసొచ్చిన వాళ్ళు కారు. దేవతా విమానములు ఎలా ఉంటాయో వాళ్ళు మయసభని చూసి చెప్పుకుంటారు. అంత గొప్ప సభని నిర్మాణం చేస్తాను. అంతేకాదు, నేను ఈ సభా నిర్మాణం చెయ్యడానికి కావలసినటువంటి బంగారము, వజ్రములు, వైఢూర్యములు, మరకత మాణిక్యములు, నవరత్నములు మొదలైనటువంటి సామాగ్రినంతటినీ కూడా బిందు సరోవరమునందు దాచాను. ఎందుకు దాచవలసి వచ్చింది? ఎందుకు అవన్నీ దాచడం అంటే, ఒకప్పుడు వృషపర్వుడు అని ఒక రాజు ఉండేవాడు. మీరు ఆదిపర్వంలో విన్నారు. శర్మిష్ఠ యొక్క తండ్రి. ఆ శర్మిష్ఠకి దేవయానికి వచ్చినటువంటి కలహంలోనే ఆ దేవయానితో కలిసి శుక్రాచార్యుల వారు ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాను అంటే వృషపర్వుడు వచ్చి వేడుకుని ఆ శుక్రాచార్యుల వారిని తన రాజ్యంలో ఉంచుకోవడం కోసమని దేవయానికి శర్మిష్ఠని దాసిగా చేశాడు. మీరు ఆదిపర్వంలో విన్నారా కదా. కాబట్టి అటువంటి వృషపర్వుడనేటటువంటి రాజుకి ఒక గొప్ప సభని నిర్మాణం చెయ్యడం కోసమని నేను ఒకానొకప్పుడు సంకల్పం చేసి తత్సంబంధమైనటువంటి రత్నములు, సంభారములనన్నిటినీ బిందు సరోవరంలో దాచి ఉంచాను. ఆ ఒక్క సంభారములను తీసుకొచ్చి మయసభా నిర్మాణం చెయ్యడమే కాదు, భౌమాదిత్యుడనబడేటటువంటి రాజు ఒకానొకప్పుడు ఈ భూమండలంలో ఒక సుక్షత్రియుడై రాచరికం చేస్తూ గొప్ప తపస్సు చేసి ఋషి అయ్యాడు. ఆ ఋషి మండలాన్ని చేరినటువంటి ఆ భౌమాదిత్యుడనేటటువంటి రాజు నాకు ఒక శంఖాన్ని, ఒక గదని ఇచ్చాడు. ఆ గద శత్రువులను దునుమాడుతుంది. ఆ శంఖం పూరించినంత మాత్రం చేత కొన్ని వేల మంది యొక్క కర్ణరంధ్రములు బద్దలైపోయి నెత్తురు కారిపోతుంది. అంత గొప్పదైనటువంటి ఆ శంఖం దేవదత్తాన్ని,
ఆ గదని భీమసేనుడికి, దేవదత్తమన్న శంఖాన్ని అర్జునుడికి కూడా తీసుకొచ్చి ఇస్తాను. దానితో పాటుగా ధర్మరాజు గారికి ఈ సభా నిర్మాణం చేస్తాను. అంటే కడుపులో ఎక్కడో అర్జునుడికి కూడా ఉపకారం చెయ్యాలన్న కోరిక ఉంది. కాబట్టి అర్జునుడికి దేవదత్తాన్ని ఇస్తూ, భీమసేనుడికి గద ఇస్తూ, ధర్మరాజు గారికి మయసభ ఇస్తాను. అంటే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పమే మయుని యందు ఆలోచనగా మారింది. ఈశ్వరానుగ్రహం అనేటటువంటిది ఒక్కసారి బయటికి రావాలి, కానీ పరమేశ్వరుడు వీడికి కావలసినటువంటి పదార్థములు సమకూడాలి అని కోరుకోవాలి. కానీ అవి ఎప్పటికి ఎందుకు పనికొస్తాయో మనకి తెలియదు. పరమేశ్వరుడు మాత్రం వాటిని ఇప్పుడే చేకూరుస్తాడు. అర్జునుడికి దేవదత్తాన్ని ఇప్పిస్తున్నాడు, భీమసేనుడికి బ్రహ్మాండమైనటువంటి గదని ఇప్పిస్తున్నాడు. ఎదర రాబోయేటటువంటి కాలంలో భీమసేనుడు ప్రతిజ్ఞ చేస్తాడు, నా గదాదండంతో దుర్యోధనుడి యొక్క తొడలు విరగ్గొడతాను అని. ఎక్కడ ధర్మ వ్యతిరేకులైనటువంటి వారు పడిపోయేటట్టుగా ధర్మమునందు నిలబడినటువంటి వారు ప్రవర్తించవలసి ఉంటుందో వారికి కావలసిన ఉపకరణములను పరమేశ్వరుడు చేకూర్చడానికి ఎవరి ద్వారా సంభారములు అందారో వారి యందు సంకల్పాన్ని ప్రచోదనం చేస్తాడు. అది ఈశ్వరుని యొక్క అనుగ్రహము అన్నమాటకు అర్థం. ఆయన అనుగ్రహం ఒక్కటుంటే నీకు అది ఎప్పుడు పనికొస్తుందో తెలియదు. ఇప్పటికి నీకు ఇది ఎందుకు అనిపించవచ్చు, కానీ ఒకప్పటికి అది నీకు చాలా అవసరం కావచ్చు. ఎవరో తెచ్చి ఏదో పుస్తకం నీకు ఇవ్వచ్చు, ఎందుకు నాకు ఇప్పుడు ఈ పుస్తకం అని ఓ చోట పెట్టచ్చు. కానీ ఒకనాడు నీకు ఆ పుస్తకం అత్యంత అమూల్యము కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితం కావచ్చు. ఆ పుస్తకమే నీ జీవితాన్ని మలుపు తిప్పచ్చు. నీ జీవితం ఒకప్పుడు మలుపు తిరగడానికి కావలసినటువంటి పుస్తకాన్ని పరమాత్మ నీకు ఎప్పుడు అందించాలో అప్పుడు ఎవరి చేత సంకల్పం చేయించాలో వాళ్ళ చేత చేయించి తెచ్చి నీకు ఇప్పిస్తాడు. నీ జీవితం మలుపు తిరగడానికి ఒక పుస్తకం నీకు ఎవరి ద్వారానో అందించిన ఈశ్వరుని యొక్క అనుగ్రహ బలంలాగే ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత శ్రద్ధాళువులై నిలబడవలసినటువంటి భీమార్జనులకు కావలసినటువంటి యుద్ధ పరికరాల్ని మయుని ద్వారా కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు అని ఆయన ఆ బిందు సరోవరం యొక్క గొప్పతనాన్ని అంటారు. ఆ బిందు సరోవరంలోనే ఒకప్పుడు భగీరథుడు గంగావతరణం చేయించాడు. పరమశివుడు ఆ బిందు సరోవరం దగ్గరే నడుం మీద 2 చేతులు వేసుకు నిలబడితే గంగమ్మ ఆకాశం నుంచి ఆయన యొక్క శిరస్సుకి తాకి కింద పడింది. భవంగపతితంతోజం పవిత్రమితి పస్పృశు అని పరమశివుని శరీరానికి తాకి కింద పడింది కాబట్టి గంగ పతిత పావని అయి అంత పరమ ప్రఖ్యాతి వహించింది. అక్కడే సృష్టి కాలమనందు తరువాతి కాలమనందు బ్రహ్మగారు, పరమశివుడు, ఇతర దేవతాగణములన్నీ కూడా అనేకమైనటువంటి యజ్ఞ యాగాది క్రతువులన్నిటినీ కూడా చేశారు. అలాగే అక్కడే అనేకమైనటువంటి దేవతల యొక్క శాలలు నిర్మింపబడి ఉంటాయి. అంత పరమ పవిత్రమైన ప్రదేశము కనుక ఇంత పవిత్రమైనటువంటి సామాగ్రిని అక్కడ దాచి ఉంచాను. కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ సభని నిర్మాణం చేస్తాను. నిర్మాణం అక్కడ చేస్తాను, సభని ఇక్కడికి తీసుకొస్తాను. నిర్మాణం అయిపోయిన సభ ఇక్కడికి వస్తుంది, సామాగ్రి తెచ్చి ఇక్కడ సభ కట్టడం కాదు. కాబట్టి నేను బయలుదేరుతాను. ఈ సంకల్పాన్ని చేసి మయునికి తన యొక్క హృదయాన్ని ఆవిష్కరించి కాబోవు కాలంలో రాబోవు కాలంలో ఏది జరగాలో భూత భవిష్యత్ వర్తమాన కాలములు పరిపూర్ణముగా తెలిసిన్నటువంటి పరమేశ్వరుడు కనుక కృష్ణ భగవానుడు ఏమీ తెలియని వాళ్ళ ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. సభా నిర్మాణానికి పూనుకున్నటువంటి మయుడు హిమాలయ పర్వతాలకి చేరుకుని కైలాస పర్వతానికి ఉత్తరాన మైనాక పర్వతం ఉంటే ఆ మైనాక పర్వతానికి ఉన్నటువంటి హిరణ్య శృంగానికి చేరుకున్నాడు. బంగారు శిఖరానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి బిందు సరోవర ప్రాంతానికి చేరి సభా నిర్మాణం ప్రారంభం చేస్తూ పూజ చేశాడు. ఇది ఆర్షధర్మం అంటే.